నంద్యాలలో మసీదు కమిటీల నియామకం చిచ్చురేపింది. టీడీపీలో రెండు వర్గాల మధ్య అగ్గిరాజేసింది. ఇది మరింత ముదరడంతో లోకల్ పాలిటిక్స్ హీట్ పెంచుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ గ్రూప్ రాజకీయాల మధ్య నలిగిపోతోంది. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాల్లో బాహాబాహికి దిగిన ఘటనలు ఉన్నాయి. నంద్యాల టీడీపీలో 4 గ్రూపులు ఉన్నాయి. మసీదు కమిటీ నియామకం తర్వాత సన్మానం టీడీపీలో చిచ్చు పెట్టాయి. మంత్రి ఫరూక్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ మౌలానా అహ్మద్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నంద్యాలలో ఇటీవలి కాలంలో చాలా మసీదులకు కమిటీలను మార్చారు. అందులో భాగంగానే చౌక్ మసీదుకు కమిటీ వేశారు. ఆ సందర్భంగా లతీఫియా మసీదులో ఫరూక్ కుమారుడు ఫిరోజ్కు సన్మానం చేయాలని భావించారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ మౌలానా అహ్మద్ సన్మానాన్ని వ్యతిరేకించారు. మసీదు కమిటీ, మసీదు కార్యకలాపాలకు సంబంధం లేని వ్యక్తికి ఇక్కడ ఎందుకు సన్మానం చేస్తారని అభ్యంతరం చెప్పడంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో సన్మానం జరగకుండానే ఫిరోజ్ వెళ్లిపోయారు. నంద్యాలలో మంత్రి ఫరూక్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ మౌలానా మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఫరూక్ ప్రమేయం లేకుండానే వచ్చిందని ముస్తాక్ వర్గీయులు చెబుతూ ఉంటారు. ఈ మధ్య వారిద్దరూ కలిసిన సందర్భాలు కూడా లేవు. ఇద్దరి మధ్య ఓ స్థల వివాదం కూడా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. బాలాజీ కాంప్లెక్స్ సమీపంలో ఎకరా 74 సెంట్ల స్థలం ఉంది. ముస్తాక్ గతంలో ఆ స్థలం లీజుకు తీసుకుని ఇక్రా పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేశారు. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లి స్కూల్ మూయించేశారు. దీని వెనుక ఫరూక్ ఉన్నారనేది ముస్తాక్ అనుమానం. 2019లో టీడీపీ హయాంలో అదే స్థలం లీజుకు తీసుకుని ఆ స్కూల్ భవనంలో మదరసా ఏర్పాటు చేశారు ముస్తాక్. అయితే లీజు డబ్బులు చెల్లించలేదని వైసీపీ ప్రభుత్వం 2023లో మూయించేసింది. తాజాగా ఇప్పుడు ఈ భవనంలో ఉర్దూ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయాలని మంత్రి ఫరూక్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇలా ఇద్దరి మధ్య గొడవలు పార్టీలో హాట్ టాపిక్ అయ్యాయి. వీటికి ఫుల్ స్టాప్ పడకపోతే ముందుగా లోకల్గా పార్టీకి నష్టం తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.